హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైథాన్‌ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. దాంట్లో పైథాన్ అండ్ మీకు కావాలంటే పైథాన్‌ని ఎడ్జ్‌లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ ఏ పేజ్ వస్తుంది మీకు, గూగుల్ పైథాన్ .org. ఇందులో మీరు పైథాన్ అని చేయొచ్చు, డౌన్లోడ్స్ అని ట్రై చేయొచ్చు. ఏది చేసినా మీకు వచ్చేది సేమ్ ఇదే పేజ్. డౌన్లోడ్స్ అని వస్తే డైరెక్ట్ డౌన్లోడ్ పేజ్లోకి వెళ్తుంది. అండ్ రాగానే మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓన్లీ విండోస్ 10, 11 వాళ్ళు అయితే. లేదు మాది లైనక్స్ అని, మ్యాక్ అని, అది ఇంకా వేరే ఏమైనా సాఫ్ట్వేర్స్ అయితే కనుక అవి ఇక్కడ క్లిక్ చేస్తే వాటి లేటెస్ట్ వర్షన్ చూస్తే ఇంకొన్ని లేటెస్ట్ వర్షన్ ఇది వాళ్ళదైనా అదే, కాకపోతే మీకు ప్యాటర్న్ సాఫ్ట్వేర్ మారుతుంది. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా డౌన్లోడ్స్లో వచ్చేస్తుంది మనకి ఫైల్. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అలా చూపిస్తుంది. సో రాగానే ఇంకొన్ని ఇక్కడ వస్తుంది. దీన్ని రన్ అడ్మిన్ చేయండి. ఇప్పుడు మనం అడుగుతుంది ఇన్స్టాల్ను, కస్టమైజ్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ చేస్తాను. ఇది ఇన్స్టాల్ చేయడానికి ముందు ఓల్డ్ వెర్షన్ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. మీరు విండోస్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానర్ అని టైప్ చేసి అక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అనే ఫైల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఆల్రెడీ పాత వెర్షన్ ఉంటుంది. ఇది నెంబర్ 3.12.4 అయితే అది 3.12.3 or 2 ఉంటుంది. దాన్ని అన్ఇన్స్టాల్ చేసి అప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయండి. లేదంటే లైబ్రరీస్ అన్నీ మెర్జ్ అయిపోయి మీకు అవుట్పుట్ రాదు. నేను ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేస్తాను. సో మీరు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకవేళ ఫస్ట్ టైం అయిన వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఈ నెంబర్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. 3.12.4 అనేది ఎవ్రీ డే కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇవన్నీ ఇక్కడ వచ్చింది. ఫైల్ చూద్దాం. ఫ్రంట్ ప్రింట్ హాయ్ అండ్ మీకు ఇది సిఎండిలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఐడి ఎల్ఐ కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మీరు అందులో చేసుకున్న ఒకటే, ఇందులో చేసిన ఒకటే. అండ్ మీ కంఫర్ట్ని చూస్ చేసుకుని మీరు చూసుకుంటారు. అండ్ మీరు ఒక సెల్ఫ్గా నేర్చుకునే వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు. నార్మల్గానే ఒక ఎవరన్నా ట్రైనర్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు ఇది మ్యాక్సిమం ఇదే యూస్ చేస్తారు, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దెన్ ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కంట్రోల్ ప్యానల్ అండ్ కంట్రోల్ ప్యానల్లో ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్, ఇందులో మీరు ఇన్స్టాల్ చేసినవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసినది దానికి ఆటోమేటిక్ లాంచర్ కూడా అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ముందు ఆల్రెడీ పాత ఉంటే దీన్ని ఇలా పెట్టి ఇక్కడ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ వస్తుంది. దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.